అన్నగారు రోజు రోజుకి బరువు పెరుగుతూ పోతున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు. డైట్ చేయడానికి కాదు సుమి, శుభ్రంగా వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కు పోతున్నారు. మొత్తానికి మా ఫ్యామిలీ అంతా కలిపి 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ట్రిప్ వెళ్తున్నాము. కానీ బయలుదేరిన ముహూర్తం బాగాలేదనుకుంటా. మా రాజమండ్రి 4th బ్రిడ్జ్ దగ్గర గంట సేపటి నుంచి స్ట్రక్ అయిపోయాం. ఇలాగా ఇందాక వెనక్కి తిప్పి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోదాం ఉంది. నేనే వెనక్కి తిప్పలేదు. ఇప్పుడేమో అన్నగారు సీటు బెల్ట్ పెట్టుకోవాలంటే సీటు అడ్డొస్తుంది, పొట్ట అడ్డొస్తుంది. మొత్తానికి పద్మ వ్యూహాన్ని ఛేదించాం. ఇంకా మన వదిన గారు అయితే అన్నగారు హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించేస్తారనే నమ్మకంతో చట్టా పట్టాలు వేసుకుని హైదరాబాద్ బయలుదేరిపోయారు. అన్నగారు పొట్టలో కొవ్వు ఉన్నంతగా పర్సులో డబ్బులు లేవు. వీడి సంపాదన వీడి తినే తిండికే సరిపోదు. ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి ఈడే తింటాడా అలాగే చూపిస్తాడా. ఇంకా ఈ తెంగరోళ్ళ ఆనందానికైతే హద్దే లేకుండా పోయింది. ఇంకా టైం 1 గంట అయింది. మండు టెండలో మనోడికి ఆకలి మొదలైంది. ఏం వదినా ఏసీ రెస్టారెంట్ ఎక్స్పెక్ట్ చేసావు కదా, కానీ మా అన్న మాత్రం ఈ మధ్యన వెతుకుతున్న దొరకని దాబాలని వెతికి మరీ పట్టుకున్నాడు. అన్న ప్లాన్ ఏంటంటే ఇలాంటి చోట అయితే బడ్జెట్ లోనే కడుపు నిండా టేస్టీ ఫుడ్ తినొచ్చని. తిన్నాక ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మీరు తిన్నా కూడా 4 వేసేయండి. 7 తిన్నాను. అన్న లెక్కల్లో కొంచెం వీక్ లేండి. ఏమంటే అన్నకు అసలు కారు ఆపి మరీ తాటి ముంజులు తినాల్సిన పని ఏంటండి. ఊర్లో ఉన్నప్పుడు ఒక్కళ్ళని దేకలేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం దారి మధ్యలో అందరూ ఆగి తింటున్నారని తినేయడం తప్పితే. అన్న వదిన్ని కొండ మీద ఉన్న రాయిని చూడమంటే వదిన కొన్న కొరియన్ డ్రామా పిచ్చితో ఇలా ఉందని చూపెడుతుంది. అన్న మళ్ళీ ఆగాడు. అన్న ఎన్నెన్నో అడిగాడు, అవి లేకపోవడంతో చివరికి బటర్ మిల్క్ తో సరిపెట్టాడు. అన్న హైదరాబాద్ వచ్చేసాడు. ఇంకా హామ్ ఫట్ హైదరాబాద్. తనకు తెలిసిన కొండాపూర్ ఏరియాలోనే ఉన్న SSR ఐకాన్ సూట్స్ లో దిగాడు. అమ్మయ్య, దాబాలా రూమ్ లో కూడా కక్కుర్తి పడతాడు అనుకున్నాను, గానీ మంచిదే తీశాడు. కళ్ళందరికీ ఉంటాయి, కానీ అన్నకు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి అనుకుంటా. వచ్చిన గంటలోనే కొత్త కొత్త ఐటమ్స్ ని వెతికి పట్టేసుకుంటాడు. అన్నకి వెరైటీగా కనిపించిన ప్రతిదీ ట్రై చేసి తీరాలంతే. ఆ తర్వాత రాత్రికే లెమన్ ఇడ్లీ వేసేసాడు. అవును, ఇది లెమన్ ఇడ్లీ, నిమ్మకాయ పిండిన ఇడ్లీ. ఇది మధురం టిఫిన్స్ లో దొరికిందంట అన్నకి. ఇంకా ఈ హైదరాబాద్ ట్రిప్పులో ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.